సినిమా కథ ఏంటో పూర్తిగా చెప్పకూడదు, అలాగని చెప్పకుండా ఉండకూడదు. అసలు చెప్పకపోతే రిలీజ్ తర్వాత ఆడియన్స్ ఏదో అనుకుని ఏదో చూసామన్న అసంతృప్తి ఫీల్ అయ్యే ఛాన్స్ ఇవ్వకుండా ఆ కాన్సెప్ట్ను ముందే చెప్పేస్తున్నారు. కొందరు యానిమేషన్తో, ఏఐ సాయంతో, మరికొందరు విజువల్స్తో హింట్ ఇచ్చేస్తున్నారు. విజయ్ దేవరకొండ కొత్త సినిమా రణబాలి ఫస్ట్ గ్లిమ్స్ లో కథ ఎలా చెప్పాడో ఒకసారి చూద్దాం. టాక్సీ వాళ్ళ తర్వాత విజయ్ దేవరకొండ దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాకు రణబాలి అన్న టైటిల్ పెట్టారు. గ్లిమ్స్ లో స్టోరీ కాన్సెప్ట్ ఆకట్టుకున్నా ఏఐతో రూపొందించారంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అయితే ఈ వీడియోను ఏఐతో చేసింది కాదని, ప్రతి ఫ్రేమ్ ను పాత పద్ధతుల్లో ఎంతో కష్టపడి డిజైన్ చేయడంతో ఎక్కువ టైం పట్టిందన్నాడు. కాన్సెప్ట్ వీడియోలో రణబాలి ఎలా ఉంటుందో దర్శకుడు చెప్పేశాడు. ఇది ఫ్రీడమ్ మూమెంట్ కథకు సంబంధించిన స్టోరీ కాదని, అంతకు ముందున్న చీకటి కోణంలో రూపొందిన కథ అని చెప్పుకొచ్చాడు. బ్రిటిషర్స్ ఇండియాలోని సంపదను ఎలా కొల్లగొట్టారు, ప్రజలకు అండగా ఉండే యోధుడిలా విజయ్ దేవరకొండ కనిపించనున్నాడు. 2-3 నిమిషాల వీడియో కోసం నెలల తరబడి కష్టపడుతున్నారు. సినిమాలో సీన్ను కట్ చేయకుండా లక్షలు కోట్లు ఖర్చు పెట్టి కాన్సెప్ట్ వీడియోలను తయారు చేస్తున్నారు. మహేష్ రాజమౌళి కాంబినేషన్ మూవీ వారణాసి గురించి చెబితే పెద్ద కథ అవుతుంది. సింపుల్ గా 1-2 లైన్స్ లో చెప్పలేరు. ఇదంతా చెప్పడానికి వారణాసి టు ది వరల్డ్ పేరుతో వీడియో రిలీజ్ చేశాడు రాజమౌళి. వారణాసి ఈవెంట్ కు ముందే సంచారి సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇందులో మహేష్ సంచారిగా కనిపిస్తాడని హింట్ ఇచ్చాడు. కాన్సెప్ట్ వీడియోలో కథ కూడా రకరకాల చరిత్రలను చుట్టొచ్చిన సంచారిలా అనిపించింది. వారణాసి టు ది వరల్డ్ చూస్తే కథ చాలా చరిత్రలను దాటుకుని రాముడి దగ్గరకొచ్చి ఆగింది. కాన్సెప్ట్ వీడియోలో కథంతా చెప్పి చివర్లో 10 నుండి 15 సెకండ్లు మాత్రమే హీరోను చూపిస్తున్నారు. రణబాలి, వారణాసి, ఎల్లమ్మలో హీరోలు చివర్లో తలుక్కున మెరిసి హైప్ తీసుకొస్తున్నారు.